ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిహెచ్ మౌన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఇన్ని వ్లాగ్స్లో కేవలం నా వాయిస్ ఓవర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. బట్ ద ఫస్ట్ టైం నా గురించి ఇంట్రడక్షన్ చేయాలనిపించింది. ఫ్రెండ్స్, నా పేరైతే జాహ్నవి. ఆ, నేను ఎడ్యుకేటెడ్ మదర్ అనమాట. బట్ మా మ్యారేజ్ ముందు వర్క్ చేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను. తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ అయిన తర్వాత కరోనా అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా భయపడి నా వర్క్ అనేది చెక్ చెప్పేశాను అనమాట. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు అనమాట. సో నాకు ఇద్దరు పిల్లలు ఉండే ముందుకి మనకు ఎవ్రీథింగ్ బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మా హస్బెండ్కి నేను కొంచెం సపోర్టివ్గా ఉండాలి, నా వల్ల కొంచెమన్నా తనకి ఆదాయం ఉండాలి అనేసి ఉద్దేశంతో కేవలం నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. యాక్చువల్లీ ఈ యూట్యూబ్ రూల్స్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ఏమి కూడా నాకు తెలియదన్నమాట. అంతా కొత్తనే. దానికోసం చిన్న చిన్న మిస్టేక్స్ చేసుండొచ్చు. ఫర్గివ్ మీ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ఎందుకంటే యాజ్ ఏ మదర్గా నేను ఇప్పటి నుంచి వాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ చేయడం జరగాలంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ప్లస్ నాకు ఒక ఆదాయం ఉండాలి. సో దట్ ఈ యూట్యూబ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. చాలామంది అన్నారు నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా అనేసి. బట్ ఆడపిల్లలు అనేది ఏది తక్కువ కాదు, అబ్బాయిలతో సమానం అనేది నా ఉద్దేశం అనమాట. సో దట్ నేను ఇండిపెండెంట్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తానని మా హస్బెండ్ చెప్పినప్పుడు తను నాకు నో అని చెప్పలేదు, పాజిటివ్గానే ఎంకరేజ్ చేశారు. బట్ వన్ థింగ్ చెప్పాడు, వేర్ దెర్ ఈజ్ ఎ గుడ్ దెర్ ఈజ్ బ్యాడ్ ఆల్సో అనేసి. బట్ తను ఎంకరేజ్ చేసిన దానికోసం నేను ఈ ఛానల్ అనేది క్రియేట్. నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఎటువంటి నెగిటివ్ని కూడా నేను ఎదుర్కొనే శక్తి నాలో ఉందన్నమాట. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఏంటంటే మా హస్బెండ్ అనమాట. సో దట్ నేను తన అభిప్రాయం తీసుకొని ఓకే అన్నాడు కాబట్టి ఈ ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నా స్టోరీ అనమాట. ఈ యూట్యూబ్కి కొత్తగా వస్తున్నా కాబట్టి ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అన్నారనమాట, ఏంటి నువ్వు ఇంట్లో ఉన్నావా, జాబ్కి వెళ్ళవా, జాబ్ చేయవా, లైక్ దాట్. మనము ముందు మ్యారేజ్కి ముందు అయితే జాబ్ చేసేదాన్ని. బట్ పిల్లల్ని పుట్టిన తర్వాత నాకేమనిపించిందంటే ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఐ మీన్ కరెక్ట్ కాదంటే తప్పని పరిస్థితిలో వెళ్ళాలి. మనకంటూ ఒక టాలెంట్ సపోర్ట్ ఉన్నప్పుడు మనంతటిగా మనము నిలబడాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళామనుకోండి, నచ్చినప్పుడు హాలిడే కావాలి, వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి, ఏదైనా ఉంటుంది. నాకేంటంటే నా పిల్లలతో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలకి స్పెండ్ చేయాలి. ఎవ్రీథింగ్ నేనే దగ్గరుండి వాళ్ళని క్యారీ చేయాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను జాబ్కి చెప్పానమాట. సో దట్ ఆల్టర్నేట్గా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే నాకు హోమ్ మేడ్ చాక్లెట్స్, లైక్ చాక్లెట్స్ కానీ, వ్యాక్స్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి హోమ్ మేడ్ ఐటమ్స్. సో వీటిలో ఈ కోర్స్, డిప్లొమా కోర్స్ చేసి నాకంటూ నేను ఒక గుర్తింపు తెచ్చుకొని, మన సొసైటీలో చాలామంది కెమికల్స్కి అడిక్ట్ అయిన చాక్లెట్స్కి, పర్ఫ్యూమ్స్కి, ఇది చాలా వాడికి అడిక్ట్ అయిపోయాము. ఈవెన్ దో నేను కూడా అంతే. సో నా వల్ల కొంచెమన్నా సొసైటీకి హెల్ప్ఫుల్ అవ్వాలనేసి, అలాగే నా పిల్లలకి నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో దట్ నేను హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలనేసి చాలా కోర్స్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే నాకు చాక్లెట్ కోర్స్ కంప్లీట్ అయింది. సో చాక్లెట్ కోర్స్ ఒకటే నేను రిలీవ్ చేశానమాట. మిగతా కోర్స్ అన్ని నేర్చుకొని కంప్లీట్ అయ్యి నేను ప్రాక్టీస్ చేసిన తర్వాతే వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.